హాయ్, వెల్కమ్ టు సాయి వ్లాగ్స్. ఈరోజు మనం నెల్లూరులో చాలా ఫేమస్ అయిన రేష్మా బిర్యానీ దగ్గరికి వచ్చేసాం. ఈ నెల్లూరు ఫుడ్ కల్చర్కి ఒక బ్రాండ్ బిర్యానీ. ఇక్కడికి వచ్చాక అర్థం అవుద్ది ఇది ఎంత ఫేమస్ అనేది మనకి. ఇది ఉదయం నుంచి రాత్రి దాకా జనాలు, అంత ఫేమస్ ఇక్కడ మెయిన్ ఫేమస్ అవ్వడానికి కారణం ఏంటంటే కట్టెల పొయ్యి మీద చేస్తారు, అందుకు దీనికి అంత టేస్ట్ వస్తుంది. అది కాక రైస్ ఫ్లేవరు, చికెను మటన్ ముక్క జ్యూసీగా ఉడుకుద్ది. చాలా చాలా ఫేమస్. ఆ రైస్ చూడండి, ఆ కలర్ కానీ ఇది కానీ ఎంత బాగుందో. ఒక విషయానికి వచ్చేస్తే ఇక్కడ మనకి పాట్ బిర్యానీస్ కానీ ఉంటాయి. పాట్ బిర్యానీస్ అయితే చాలా చాలా టేస్టీగా, చాలా చాలా స్పైసీగా, చాలా చాలా జ్యూసీగా ఉంటుంది. అంత బాగుంటుంది పాట్ బిర్యానీస్. నాకైతే బాగా నచ్చేది ఏదంటే మటన్ బిర్యానీ, ఇంకోటి వచ్చేసి లాలీపాప్ బిర్యానీ. చాలా చాలా బాగుంటుంది. ఇంకా మనం లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళేసి మీకు కిచెను, వాళ్ళు వండే విధానం అన్నీ చూపిస్తాను. మీకు ముందు మెనూ కానీ చూపిస్తాను. ఇంకెందుకు, మనం లోపలికి వెళ్దాం. ఇక్కడ చూడండి ఏమేమి దొరుకుతాయో మనకి బోర్డు మీద రాసేసి ఉంటారు ఆల్రెడీ. ఇది కిచెను చూపిస్తాను. ముందు మనం ఓనర్ దగ్గరికి వెళ్దాం. ఈయనే ఓనరు. హాయ్ చెప్తున్నాడు మనకి. ఇది మెను. చికెన్ పాట్ బిర్యానీ అయితే 800, మటన్ పాట్ బిర్యానీ అయితే 990. ఇంకా పైన మీకు మెనూ ఉంది చూడండి ఒకసారి. చూడండి, పాట్ బిర్యానీ ఆఫర్స్ కానీ పెడతారు వీళ్ళు. అది కాక ఇప్పుడు మనకి న్యూ ఇయర్ వస్తుంది, ఇంకా మన పండగలు ఉన్నాయి కదా, అవి వస్తున్నాయి కదా, ఇంకా బాగా మంచి మంచి ఆఫర్లు పెడతారు. చూడండి, ఈయన పార్సిల్ కడతానే ఉంటాడు. అండీలే అయిపోతానే ఉంటాయి, జనాలు వచ్చి కొనుక్కొని వెళ్తానే ఉంటారు. పాట్ బిర్యానీస్ కానీ చాలామంది తీసుకెళ్తారు, చాలా చాలా ఫేమస్. ఇక్కడ మటన్ ముందుగా టేస్ట్ చేయండి, తర్వాత చికెన్ కానీ టేస్ట్ చేయండి. కాకపోతే నాకు మటన్ నచ్చింది బాగా ఇక్కడ, ఎందుకంటే నెల్లూరు స్టైల్ మసాలాతో, నెల్లూరు కారంతో చేస్తారు, అంత బాగుంటుంది. వాళ్ళు దమ్ పెట్టే విధానం చూడండి ఎలా ఉందో. మనకు అదే కదా కావాల్సింది. ఆ రైస్ ఉడకటం కానీ, ఆ రైస్ వడ్డించే విధానం కానీ వాళ్ళు చాలా చాలా బాగా చేస్తారు. చూడండి, ఇదే కిచెను. చాలా చాలా నీట్గా అన్నీ చేస్తారు బాగా. రైస్ చూడండి ఎలా వచ్చుతున్నాడు ఆయన. ఇంకా రైస్ గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే వీళ్ళు గింజ విడివిడిగా ఉడికించి మరీ చక్కగా రైస్ ఫ్లేవర్తో మనకి అందిస్తారు. అంత సువాసన, అంత టేస్ట్ ఉంటుంది. ఇంకా మటన్ పీసెస్ అయితే, చికెన్ పీసెస్ అయితే చాలా చాలా మెత్తగా బాగా ఉడికి మనం తింటుంటే అంత టేస్ట్ వస్తుంది, అంత స్పైసీ వస్తుంది.
మా నెల్లూరు వాళ్ళు అయితే ఆల్రెడీ ఎప్పుడో టేస్ట్ చేసేసి ఉంటారు, చెప్పబడలేదు. ఇంకా ఎవరైనా టేస్ట్ చేయకపోతే ఒక్కసారి వచ్చి రేష్మా బిర్యానీకి కంపల్సరీగా టేస్ట్ చేయండి. నాకైతే మెయిన్గా పాట్ బిర్యానీ చాలా నచ్చింది. నాకు ఇక్కడ మిగతా అన్నీ కానీ బాగానే ఉన్నాయి, కాకపోతే నాకు మెయిన్గా పాట్ బిర్యానీ అయితే చాలా చాలా బాగుంది. చూడండి, మటన్ ఉడికిచ్చాడు, దాంట్లో రైస్ చేస్తాడు. ఇంకా కొద్దిసేపు పెడితే ఇంకా మనకి వేడి వేడి మటన్ బిర్యానీ రెడీ అయిపోద్ది. ఆయన ఒక్కసారి దించి రైస్ కలుపుతుంటే నోరు ఊరిపోద్ది మనకి, అంత బాగుంటుంది. చూడండి, ఆయన ఇప్పుడే దించుతాడు. ఇంకా ఈ లొకేషన్ వచ్చేస్తే కరెక్ట్గా ఇది మహాత్మా గాంధీ నగర్లో ఉంటుంది. ఇది హైదరాబాద్ స్టైల్ కాదు, రాయలసీమ స్టైల్ కాదు, ఇది అసలైన నెల్లూరు స్టైల్లో ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. మీరు కానీ ఒకసారి వచ్చి టేస్ట్ చేయండి. కాకపోతే ఇక్కడ డైనింగ్ మటుకు చిన్నది, కానీ ఇప్పుడు మనం వెళ్ళి నుంచున్నామంటే ఇంచుమించు ఒక అరగంట పట్టుద్ది మనకి స్థలం దొరికేలేకే, అంత క్రౌడు. ఎందుకంటే నెల్లూరు టేస్ట్ అంటే ఎవరు తెలియకుండా ఉండదు, అంత టేస్ట్గా ఉంటుంది. మీరు ఒక్కసారి నెల్లూరు వస్తే ఈ రేష్మా బిర్యానీ మిస్ అవ్వకుండా టేస్ట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మటుకు మర్చిపోకండి ప్లీజ్. మళ్ళా ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్.